ఈ సరౌండింగ్ 10 కిలోమీటర్ రేడియస్ లో నాకంటే తక్కువ ప్రైస్ ఇస్తే నేను ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ చేస్తాను హైవే ఫేసింగ్ తోన. ఇది ఛాలెంజ్ అన్నట్టు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్. అందరికీ నమస్కారం. ఎవరైతే ఈ రోడ్ చూస్తున్నారో ఇది హైదరాబాద్ విజయవాడ హైవే ఫేసింగ్ తోని ఒక అద్భుతమైన వెంచరు డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ లేఅవుట్ లో కేవలం 10,000 రూపాయల గజమే. ఇది వచ్చేసి మనకు డిటిసిపి అండ్ టిఎస్ రేరా అప్రూవల్ లేఅవుట్ లో అద్భుతమైన వెంచర్ లో మంచి ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది. దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. మన ఈ లేఅవుట్ కు సంబంధించిన కంపెనీ డైరెక్టర్ గారు తిమ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. తిమ్మారెడ్డి గారు నమస్కారం సార్. మీకు ఈ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? మీ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ ఒక్కసారి మా కస్టమర్లకు చెప్పండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను 10 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈ కంపెనీ వచ్చేసి దాదాపు ఒక 10 వెంచర్లు వేసినాం మనము. ఈ కంపెనీలో నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. సో ఈ 10 సంవత్సరాల నుండి దాదాపు నాకు ఒక 500 మంది కస్టమర్లు ఉన్నారు. ప్రతి 3 సంవత్సరాలకి నేను ఇప్పించిన ప్రాపర్టీలో మేము చేసిన ప్రతి వెంచర్లో కానీ 3 సంవత్సరాలకి డబల్ అయింది. సో మేము ఫస్ట్ పాయింట్ చూసేది ఏంటంటే లీగల్ గా ల్యాండ్ ఫస్ట్ టేక్ ఓవర్ చేయగానే ఒక 3 మెంబర్స్ లాయర్స్ తో పర్ఫెక్ట్ హైకోర్టు అడ్వకేట్స్ తో డిఫరెంట్ పర్సన్స్ పర్సన్ టు పర్సన్ ఏ సంబంధం లేకుండా లీగల్ గా తీసుకొని అన్ని ఓకే అంటేనే మేము ప్రొసీడ్ అవుతాం. ఈ 10 సంవత్సరాల్లో మనం వచ్చేసి కడతాల్ దగ్గర శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే, ఇక్కడ విజయవాడ హైవేకి ఇప్పుడు వచ్చాం. ఈ విజయవాడ హైవేకి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు అన్ని హైవేలకు మనకు ఒక స్టాగ్నేట్ అనేది వచ్చేసింది. సో చాలా రేట్లు పెరిగిన అన్ని హైవేలు. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా విజయవాడ హైవేనే ఉంటుంది. దాదాపుగా 35,600 ఎకరాలు ఈ విజయవాడ హైవే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఏ కంపెనీ రావాలన్నా విజయవాడ హైవేకి నెక్స్ట్ ఫ్యూచర్ లో వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం విజయవాడ హైవే ఇక్కడ వేయడం జరిగింది. సో మనకి ఇప్పుడున్న కస్టమర్లకి ఇంతకుముందు ఎవరికైతే ఇప్పించినామో ప్రతి 3 సంవత్సరాలకి డబల్ అయింది ప్రాపర్టీ తప్ప ఎక్కడ తగ్గుదల లేదు. మనది ఇంకోటి లొకేషన్ వైజ్ చాలా బాగుంటది. మెయిన్ గా మనం ప్రిఫర్ చేసేది హైవేకి చేస్తాం. లోపలికి 2-3 కిలోమీటర్స్ ఎక్కడికో వెళ్ళి చేయం. మనం హైవేకి చేయడం బట్టి మనకి ఏంటంటే కస్టమర్ కి అప్రిషియేషన్ అనేది ఇమీడియట్ గా వస్తుంది. రోడ్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ సార్. మన వెంచరు లొకేషన్స్ ఏంటి ఒకసారి చెప్పండి సార్. మనం ఇప్పుడు దాదాపుగా అందరు ఇప్పుడు ప్రజెంట్ చూసేది విజయవాడ హైవే అంటున్నారు కదా. విజయవాడ హైవేకి చోటుప్పల్కి జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల డ్రైవ్ లో హైవే ఫేసింగ్ తోనే మనం వెంచర్ ఇస్తున్నాం. సో మన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సరౌండింగ్ 10-12 కిలోమీటర్ రేడియస్ లో ఎవరు ఇవ్వని రేట్ మనం ఇస్తున్నాం. అది కంపల్సరీ టిఎస్ రేరా డిటిసిపి అప్రూవల్ విత్ బ్యాంక్ లోన్ తోన మనం ఇస్తున్నాం. అంటే మనం చెప్పేది మెయిన్ పాయింట్ ప్రైస్ తోనే కొడుతున్నాం. ఈ ప్రైస్ ఇంపార్టెంట్. ప్రైస్ మనం ఇచ్చిన ప్రైస్ ఎవరైనా తక్కువలో ఇస్తున్నా అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. ఈ మాట అయితే చాలా అభినందనీయము. ముఖ్య ఉద్దేశం ఇప్పుడు నేను 10,000 చెప్పాను కదా. అవును సార్. మీ నోరుతో కూడా ఒకసారి చెప్పండి. కేవలం గజం 10,000 రూపాయలతోన హైవే ఫేసింగ్ తోన రెసిడెన్షియల్ ప్లాట్ టిఎస్ రేరా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోన మనం మాత్రమే ఇస్తున్నాం. సూపర్ సార్. ఇప్పుడు 10,000 అనేది మన నెగోషియబుల్ అవుతుంది సార్. పేమెంట్ మెథడ్ బట్టి వాళ్ళు ఫాస్ట్ పేమెంట్ 45 డేస్ లో 1 వీక్ 10 డేస్ ఇలా ఉంటారు కదా. దాన్ని బట్టి మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఎంతో కొంత నెగోషియేషన్. ఓకే సార్, ఫైన్. చాలా బాగుంది. ఇప్పుడు లొకేషన్ హైలైట్ సైడ్ పండి సార్. లొకేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ మనం ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డ్రై పోర్ట్ శాంక్షన్ అయింది. 2,000 ఎకరాల్లో అదాని వాళ్ళు డ్రై పోర్ట్ తీసుకున్నారు. మీరు ఆపోజిట్ లో చూడొచ్చు. మొత్తం 2,000 ఎకరాల్లో ఉంది. మెయిన్ గా అదొకటి. నెక్స్ట్ పాయింట్ హైవే కనెక్టివిటీ. 3వ పాయింట్ వచ్చి రీజనల్ రింగ్ రోడ్ కి అప్కమింగ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ దానికి అతి సమీపంలో 4 to 5 కిలోమీటర్ సమీపంలో మనం ఉన్నాం. సో ఆ రీజనల్ రింగ్ రోడ్ మెయిన్ చౌటుప్పల్ జంక్షన్ 100 ఎకరాల్లో ఒక జంక్షన్ అవుతుంది. ఆ జంక్షన్ వెరీ నియర్ లో ఉన్నాం. సో హైవే ఫేసింగ్ లో రీజనల్ రింగ్ రోడ్ అతి దగ్గరలో ఉన్న వెంచర్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో మనమే మన వెంచర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? డెవలప్మెంట్స్ యాజ్ పర్ ది నామ్స్ మనం 40 feet and 33 రోడ్స్ ఇచ్చాము. డ్రైనేజ్ ఇచ్చాము. 24/7 సెక్యూరిటీ ఇచ్చాము. 2 పార్కులు డెవలప్ చేసాము. ఎక్కడో పార్క్ అంటే ఎక్కడో మూలకి కార్నర్లో మిగిలిపోయింది కదా. హార్ట్ ఆఫ్ ది వెంచర్ సెంటర్ లో మనం ఇచ్చాము. అండ్ సేమ్ టైం స్ట్రీట్ లైట్స్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 5 వరకు వెలుగుతూనే ఉంటాయి. 24/7 ఇక్కడే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటాడు వాచ్మెన్. సో అది కామన్ గా ఏదైతే డిటిసిపి నామ్స్ ప్రకారం ఇచ్చామో అవి ఇచ్చాము. కొంచెం ఎక్స్ట్రా ఏంటంటే మనకు ఒకటి ఇమ్మీడియట్ గా ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టినాము. దాంట్లో ఎవరైనా కస్టమర్ ముందు వచ్చి వీకెండ్ ఒక స్టే చేస్తానా, చిన్న బర్త్డే పార్టీలు చేస్తానా
చేసుకోవచ్చు. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది. ఇది అసలు ఏ వెంచర్ లేదు ఈ ఫెసిలిటీ. ఓకే సార్, చాలా బాగుంది. లీగల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లీగల్ పరంగా సార్ మనము 30 years లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదే విధంగా లీగల్ ఒపీనియన్ ప్రొవైడ్ చేస్తాం. సార్ బ్యాంకు లోన్ వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బ్యాంక్ వాడు అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకుని మనకి ఇస్తాడు. సో మనం రెరా అప్రూవ్, రెరా సర్టిఫికేట్ ఇస్తాం. 30 years లింక్ అయితే మనం కామన్ ఇస్తాం. DTCP అప్రూవల్ లెటర్ ఇస్తాం. సో ఇంకే ప్రాబ్లం ఉండదు సార్. మీకు ఇంకోటి రెరా ఉందంటే రెరా ఆన్లైన్ లో రెరా నెంబర్ కొట్టంగానే అన్ని డీటెయిల్స్ వస్తాయి. ప్రాజెక్ట్ కి రెరాతో పాటు మాకు ఇండివిజువల్ రెరా ఉంది. సూపర్. అది కదా సార్, అది కావాలి ప్రతి కస్టమర్ కోరుకునేది అదే. ఇప్పుడు ఎన్నో వెంచర్లు ఉన్నాయి విజయవాడ హైవే ఫేసింగ్ తోని. మీ వెంచర్లని ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అదొక్కసారి జర క్లియర్ గా చెప్పండి సార్. మెయిన్ థింగ్ సార్, ప్రతి రూపాయి ప్రతి మనిషికి వాల్యుబుల్. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కనెక్టివిటీ, హైవేకి ఉందా లేదు చూసుకోవాలి. రెండోది ఈ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే డెవలప్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి. మూడోది ఈ వెంచరు రెడీ టు రిజిస్ట్రేషన్ ఉందా, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లీగల్ పరంగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ హైవే కనెక్టివిటీ మనది ఉంది. రెండో పాయింట్ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేవి తీసుకుంటే ఇప్పుడు రీసెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని డెవలప్మెంట్స్ విజయవాడ హైవేకి తీసుకొస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది మనకి. అప్ టు చోటుపల్లి వరకు మెట్రో అంటున్నారు. ఇప్పుడు యత్నగర్ రామోజీ ఫిలిం సిటీ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది, అయిపోయింది. సో మనకి చోటుపల్లి వరకు అంటున్నారు. చోటుపల్లి నుంచి వెరీ నియర్. అట్ ది సేమ్ టైం రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏదైతే అప్కమింగ్ వస్తుందో ఆ రీజనల్ రింగ్ రోడ్ అతి సమీపంలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా 26,000 కోట్లతోన మనకి రింగ్ రైల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది. అది చిట్యాల దగ్గర. మన వెంచర్ దాటిన తర్వాత రింగ్ రైల్ ప్రాజెక్ట్ వెళ్తుంది. సో రెండింటికి మధ్యలో మంచి గ్రోత్ కారిడార్ లో ఉన్నాం మనం. సో ఆపోజిట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వెంచర్ కి ఆపోజిట్ డ్రై పోర్ట్ 2,000 ఎకరాలు రీసెంట్ గా అదానికి రిజిస్టర్డ్ అయింది. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ డ్రై పోర్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ జోన్ ఎంత వస్తుంది. సో రీసెంట్ గా ఉన్న ప్రాజెక్టులు ఇవి 110% డెవలప్ అయ్యింది. ఏంటంటే 2,000 ఎకరాలతో MSME ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతుంది. సో ఆల్రెడీ కొన్ని కంపెనీలు అప్కమింగ్ ఉన్నాయి, కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్, కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసినాయి. ఆ ఇండస్ట్రియల్ పార్క్ అతి సమీపంలో ఉన్నాం. ఏ విధంగా చూసుకున్నా ఫ్యూచర్ లో ఈ ప్రాపర్టీ పెరిగేదే గానీ ఉండిపోయే తరిగేది మాత్రం కాదు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు నష్టపోయిన దాఖలాలు లేవు. కాబట్టి హైవేకి పెట్టుకుంటే మనలాంటి వెంచర్ ఏంటంటే మీకు 30 కాదు 100 సంవత్సరాలున్న మనకి ఎలాంటి డాక్యుమెంట్ వైజ్ గా ప్రాబ్లం రాదు. 24/7 సెక్యూరిటీ ఉంది. లీగల్ పరంగా మనము 110% పర్ఫెక్ట్. మీరు ప్లాట్ కొనుక్కునే ముందు మన లింక్ డాక్యుమెంట్స్ 30 years ప్రొవైడ్ చేస్తాం. మీరు మీకు డౌట్ ఉంటే కూడా చెక్ చేయించుకొని మీకు 100% ఓకే అంటేనే మన దగ్గర రండి. ఎస్ బ్యాంక్ నుంచి మనం బ్యాంక్ లోన్ 70% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ గా ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ మా అడ్వాంటేజ్ ఇప్పుడు ఇంతవరకు కూడా ఇచ్చిన ప్రైజెస్ వేరే వెంచర్ లో మనం 9 ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన ప్రైస్ కూడా మనం కొట్టిన ప్రైస్ మెయిన్ గా ప్రైస్ తక్కువ ఇస్తే కస్టమర్ చూసే 100% ప్రైస్ తక్కువ డెవలప్మెంట్స్ ఇచ్చి తక్కువ ధరలు ఇస్తాం. మనదైందంటే మెయిన్ ఆపోజిట్ వెంచర్ లో 13,000 ఉంది. మన వెంచర్ కానుకొని కొత్త వెంచర్ 15 ఎకరాలు అవుతుంది. మీకు రైట్ సైడ్ లో చూపిస్తా. అది కూడా 13 నుంచి 15,000 పెడుతున్నారు. ఈ సరౌండింగ్ 10 కిలోమీటర్ రేడియస్ లో నాకంటే తక్కువ ప్రైస్ ఇస్తే నేను ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ చేస్తాను హైవే ఫేసింగ్ తోన. ఇది ఛాలెంజ్ అండి, తప్పకుండా అండి. చాలా బాగుంది సార్. ఓకే సార్, విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు తిమ్మారెడ్డి గారు అయితే ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మీరు సిటీ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఫ్రీ విజిటింగ్ తో సహా మీకు ప్రతి ఒక్కటి లొకేషన్ పరంగా అయినా సరే, లీగల్ పరంగా అయినా సరే అన్ని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వివరించే మంచి వ్యక్తి తాను. డైరెక్ట్ తిమ్మారెడ్డి గారు నంబర్ ఇస్తున్నాను పైన. మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఫోన్ చేసి రాగలరని మా యొక్క మనవి. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.